జీవన శైలిలో కుజుడు అనుగ్రహం చాలా ఉంది. కుజుడు మనల్ని అనుగ్రహించాలి అంటే కుజుడు మన జాతకంలో సరిగ్గా లేకపోతే జరిగేటువంటి పరిణామాలు ఏంటో చెప్తాను, వినండి జాగ్రత్తగా. కుజుడు జాతకరీత్యా సరిగ్గా లేకపోతే మనకి విద్య సరిగా అందదు. విద్య సరిగా అందినా మనం యవ్వనంకి వచ్చేసరికి చెడిపోతాం. ఇది బాగానే ఉంది, వివాహం కాదు, వివాహం కూడా మంచిగా అయింది, సంతానం సక్రమంగా అందదు. ఇలా ఏదో ఒకటి సమస్యలు మనల్ని చుట్టుముడుతూ ఉంటాయి. ఇదంతా బాగానే ఉంది, యాక్సిడెంట్లు అవుతాయి. గుర్తుపెట్టుకోండి, కుజుడు మన జాతకంలో సరిగా లేకపోతే యాక్సిడెంట్లు అయ్యే ప్రమాదం కనపడుతూ ఉంటుంది. ఆపరేషన్స్ బాగా అవుతూ ఉంటాయి. అంటే వీటిల్లో ఏదో ఒకటి అవుతూ ఉంటాయి. కాబట్టి కుజుడు ఆయన జాతకంలో సరిగ్గా ఉన్నాడా లేదా చూసుకోవాలి. అందుకే కుజుడికి సంబంధించిన స్తోత్రములు కనుక చేసుకున్నట్లయితే తప్పకుండా కుజ అనుగ్రహం మనకు కలుగుతుంది. ఒకటి. రెండోది, కుజుడు మనకి బాగా చేసేది ఏందయ్యా అంటే మనల్ని జీవన శైలిలో ఇటువంటి రక్తపాతాలు జరగకుండా చూసుకునేవాడు కుజుడు. మన జీవితం ప్రశాంతంగా నడిపేటువంటి వాడు కుజుడు. అందుకే మంగళవారం రోజు కుజుడికి సంబంధించి స్తోత్ర పారాయణాలు చేస్తూ ప్రదక్షిణ నమస్కారములు చేస్తూ ఉన్నట్లయితే మంచిది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కుజుడికి అధిపతి. సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తే మంచిది. సుబ్రహ్మణ్య ప్రదక్షిణ నమస్కారాలు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం, ఇటువంటివన్నీ కూడాను చేయాలి. కరావలంబ స్తోత్రములు, ఇటువంటివన్నీ కూడాను కనుక చేస్తూ ఉన్నట్లయితే కుజుడి అనుగ్రహం కలుగుతుంది. కందులు గుర్తుపెట్టుకోండి, కందులు నానబెట్టి బాగా నానిన తర్వాత వాటిని వడకట్టి తల కింద పెట్టుకొని ఎర్రగుడ్డలో చుట్టి తల కింద పెట్టుకొని పడుకోవాలి. మరోజు దాన్ని ఆవుకి చక్కగా ఏదైనా బేషన్లో తీసుకెళ్ళి ఆవుకి పెట్టాలి. పెట్టి అలా పెట్టడం వల్ల కూడా ఇలా 7 వారాలు చేస్తూ ఉంటే మనకి కుజదోషం కూడా తగ్గే అవకాశం ఉంటుంది. కానీ గుర్తుపెట్టుకోండి, మీరు ఆవుకి పెట్టేటువంటి ధాన్యం ఏదైతే ఉందో ఆవు తినగలిగేటట్లుగా ఉండాలి. కందులు చెప్పాను, బాగా నానాలి. ఏదో నాన్నయ్యి చాలయ్యి, ఇంతకంటే ఎక్కువ నానకూడదు, ఇలా కాదు, బాగా నానాలి. అది తిని అరిగించుకునే శక్తి కలిగేంత గొప్పగా ఉండాలి. అలా కాకుండా కందులు పెట్టమన్నారు కానీ షాప్లో కొనుక్కొచ్చి అట్లనే పెట్టారనుకోండి నానబెట్టకుండా, అది తినదు. తిన్న కొన్ని కూడాను దాని కడుపులోకి వెళ్తే దానికి అనారోగ్యం వచ్చే రీతిగా ఇబ్బంది అవుతుంది. ఆ పాపం వల్ల మనల్ని చుట్టుకుంటుంది. గుర్తుపెట్టుకోండి, ఎర్రటి వస్త్రములు దానం చేయండి. అలా కుజుడికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణములు, జపములు చేయించుకోండి. కుజుడికి జపం ఉంటుంది, ఆ జపం చేయించుకొని బ్రాహ్మణోత్తముల ద్వారా దానికి సంబంధించిన తీర్థప్రసాదాలు స్వీకరించండి. చక్కగా స్వామివారి ఆరాధన చాలా మంచిది. కుజుడు మనకి ఎంతో మంచి చేస్తాడు. కాబట్టి ఆ కుజుడి అనుగ్రహాన్ని గనక సంపాదించుకున్నట్లయితే తప్పకుండా మన జీవితంలో ఇటువంటి ఒడిదుడుకులు లేకుండా ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, చదువు చక్కగా వస్తుంది, వ్యాపారాలు చక్కగా నడుస్తూ ఉంటాయి, ఉద్యోగంలో చక్కగా మెలగలుగుతూ ఉంటాము, యాక్సిడెంట్లు, రక్తపాతము, ఆపరేషన్స్ కాకుండా ఉంటాయి. ఇలా ఎన్నో కుజుడి వల్ల ఉపయోగాలు ఉన్నాయి. కాబట్టి కుజుడిని సంతృప్తి గనక చెందించగలిగితే మనకు అన్ని రంగములుగా బాగుంటుంది, అన్ని రంగములుగా శుభం చేకూరుతుంది. కాబట్టి కుజుడికి సంబంధించిన స్తోత్ర పారాయణాలు, కుజ ఆరాధన చాలా మంచిది. గుర్తుపెట్టుకోండి, ప్రతిరోజు కూడా నవగ్రహ ప్రదక్షిణలో, నవగ్రహాల్లో కుజుడు ఉంటాడు. నవగ్రహ ప్రదక్షిణ చేస్తూ ఉన్న సమయంలో ఆ కుజుడికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి. ఆయన కొంచెం శాంతిస్తాడు. వేడుకోండి,
మనకున్న పరిస్థితిని కుజుడికి చెప్పుకోండి, వేడుకోండి. ఎర్రటి ఒత్తులతో దీపారాధన చెయ్యండి. తప్పకుండా మంచి జరుగుతుంది. ఎర్రటి ఒత్తులు గుర్తుపెట్టుకోండి. ఆవు నేతితో కూడుకున్నటువంటి దీపారాధన అయి ఉండాలి. మనం నవగ్రహాల్లో ఏ గ్రహానికి దీపారాధన చేసినా ఆవు నేతితో కూడుకుని ఉండాలి. గుర్తుపెట్టుకోండి. ఒక్క శనికి మాత్రమే నువ్వుల నూనె వాడతాము, కానీ శనికి కూడా ఆవు నెయ్యి వాడవచ్చు, తప్పులేదు. కానీ నువ్వులు ఆయనకు చాలా ఇష్టం కాబట్టి నువ్వులు వాడతాము. సరే, అది తర్వాత సంగతి. కానీ భగవంతుడికి పెట్టేటువంటి నవగ్రహాలు అంటే కుజుడు అంటే భయపడవలసిన పని లేదు. అనుగ్రహమూర్తి ఆయన కూడాను. నవగ్రహాలు అంటే అవేదో అపశకునంగా ఇబ్బంది పడవద్దు. శుభమైనటువంటి గ్రహములు. ఆ గ్రహాల అనుగ్రహం గనక ఉందా మనకు లోటు ఉండదు. గుర్తుపెట్టుకోండి. కాబట్టి కుజుడిని కూడా సంతృప్తిపరచండి. మనము సూర్యుణ్ణి, చంద్రుణ్ణి ఎలా అయితే సంతృప్తి పరుస్తున్నామో అలానే కుజుడిని కూడా సంతృప్తిపరచండి. చక్కగా స్వామివారికి నమస్కారములు చేయండి. తప్పకుండా మనకంతా మంచిగా జరుగుతుంది. అలా మంచి జరగాలి అని అందరికీ కూడా కుజుడి అనుగ్రహం కలగాలి అని కోరుకుంటున్నాం. సెలవు తీసుకుంటున్నాం.